సో మన డిబేట్లో ఇప్పటివరకు దయాకర్ గారి వెర్షన్ విన్నాము. అలాగే సీతారాం నాయక్ గారితో మాట్లాడదాము, మాజీ ఎంపీ బీజేపీ నాయకులు. సో సీతారాం నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏదైతే మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఉందో కులగణనకు సంబంధించి అది అభినందించదగినటువంటి విషయం అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది రాజకీయ పార్టీల నుంచి, కొంతమంది రాజకీయ నాయకుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే ఎన్నికల స్టంట్గానే బీహార్లో రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఈ కులగణన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు ఈ డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా అంటే ఒక సామాజిక ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు అంటే బహుశా నాకంటే ఎక్కువనే ఈ విషయాల్లో కొంత అవగాహన ఉంటుంది. కులగణన అనేది బీజేపీ పార్టీ ఏదో ఇప్పుడు బీహార్ ఎన్నికలను పెట్టుకొని ఇప్పటికే 2 సార్లు మూడోసారి అధికారంలో ఉన్నారు. 17-18 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇదంతా కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నారు ఇది మా విజయం అని. ఏ విషయంలో మీ విజయం ఇది? ఎట్లా మాట్లాడుతూ 59 సంవత్సరాల 4 నెలల 27 రోజులు పరిపాలించారు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. ఏం చేశారు మీరు? అప్పుడు ఈ కులాలు లేవా, ఈ మతాలు లేవా? ఇప్పుడు మీరు ఉన్నది 1-2-3 రాష్ట్రాల్లో ఉండి ఇప్పుడు ఇట్లా మాట్లాడే వరకు ప్రజలకు ఏమనిపిస్తుంది? ఒక రకంగా అయితే దయాకర్ గారికి నేను నిజంగా కూడా ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఎందుకంటే ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయం పార్టీ తీసుకున్నది మోడీ గారు, మనం ధన్యవాదాలు తెలిపాలన్నారు. వాస్తవం అది. ఎందుకంటే చాలా ఇది ఉంది. నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలమ్మా. ఇది 2013లో చేసినప్పుడు ఇక్కడ కులగణన ప్రకారంగా అప్పుడు ఇది నిజాం సింబల్, ఇది మనది కాదు. ఇది మీకు తెలుసు కదా. ఇట్లా ఇది నిజాం సింబల్ లో 1913లో జరిగిన 1931లో జరిగినటువంటి జనగణమన లెక్కలలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఏ టేబుల్ ప్రకారంగా పెట్టిరో ఆ కులాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇక్కడ కులాలు ఉన్నాయి కానీ దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఎన్ని రోజులు దీని మీద వాళ్ళు బాగా పరిశోధనలు చేశారు. చిన్న ఎగ్జాంపుల్ నా కులమే, నా జాతికే చెప్తా, అందరు ఎందుకు మళ్ళీ ఎందుకు. ఇక్కడ ఉండేటువంటి దేశంలో 12 కోట్ల బంజారాలు ఉంటే ఇక్కడ లంబాడీస్ అని పిలువబడుతున్నారు. ఆంధ్రలో సుగాలిస్ అని ఉన్నారు, ఇంకో దగ్గర లమన్ బంజారా అని ఉన్నారు. ఇట్లనే రెడ్డి రావు బీసీలు అందరు ఉన్నారు. దాని మీద ఎట్లా చేస్తే ఇప్పుడు రేపు ఇట్లా చేసి ఈ కులగణన చేసి ఆ కులానికి లాభం జరగాలనేది కదా ప్రభుత్వం ఒక ఉద్దేశం. ఇది చేతగాక చేయలేదా కాంగ్రెస్ పార్టీ? ఇన్ని రోజుల నుంచి చేయాలి కదా వాళ్ళు. ఇవాళ మీరు ఏదో మా వల్ల అయింది అనేది కాకుండా 3-4 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ నేతలంతా కూడా దీనిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. కులగణన తీసుకురావాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. దాని గురించి మోడీ కొంత వెనక్కి తగ్గారు, ఒక అడుగు వెనక్కి వేసి దీన్ని ఆమోదించారు అని చెప్తున్నారు వాళ్ళు. ఏం భయం వీళ్ళతోనని? ఏం భయం అని వెనక్కి తగ్గుతాడు? ఎందుకు తగ్గుతాడు? ఏమున్నదని తగ్గుతాడు? నువ్వు 60-50 సంవత్సరాలు చేయలేదని నేను ఉతికి ఇడిచిపెడుతున్నారు కదా. నెహ్రూ గారు కూడా దానికి వద్దన్నాడు అనేది వాళ్ళ ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నారు. ఇప్పుడు ఏదో మీరు చెప్తే తీసుకొచ్చిరంటే నేనే కాదు, బహుశా అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ వాళ్ళది కాదు. దానికి దేశంలో మోడీ గారికి ఒక ఆలోచన, ఒక విధానం ఉంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంది. ఇప్పుడు జనగణన వస్తుంది, ఆ తర్వాత కులగణన వస్తుంది. ఆ కులగణనలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కమిటీలు, దాంట్లో అన్ని కులాల వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఎట్లా చేస్తే దీన్ని మనం న్యాయం చేస్తామన్న పద్ధతితో ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి పనిచేస్తున్నారు కనుక అప్రిషియేట్ చేయవలసిందే. ఇది నా పెత్తనం అంటే వాళ్ళు అనవసరంగా ఇంకా వాళ్ళే విమర్శలకు గురి అవుతారు తప్ప ఈ క్రెడిట్ ఎవరికి పోదమ్మా. ఈ క్రెడిట్ మోడీ అంటే ఆయన ప్రభుత్వంలో ఆ కూటమి ఏదైతే ఉందో వాళ్ళకే ఈ క్రెడిట్ పోతుంది. వాళ్లే చేస్తున్నారు. చేయడంలో లాభాలు జరగాలి. వాస్తవానికి చాలా కులాల్లో ఇప్పుడు అనేక దాంట్లో కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అందులో వర్గీకరణలని నానా రకాలు అవుతుంది. మరి వాళ్లను ఏ ప్రాతిపదికన ఏ నామ్స్ ప్రకారం చేయాలనేది ఇంకా గైడ్ లైన్స్ రాలేదు. చేస్తామనేది ఒప్పుకున్నారు. రేపు మీకు ఇచ్చే గైడ్ లైన్స్ లో మనకు ఒక స్పష్టత వస్తుంది. ఏం చేయాలి, ఏ కులాన్ని ఎట్లా పెట్టాలి, ఆ కులంలో మళ్ళీ ఇక్కడ ఓ కులం ఉన్నది, ఆంధ్రాలో పోతే ఓ కులం ఉన్నది, మహారాష్ట్రలో పోతే ఓ కులం ఉన్నది. కులగణన అంటే ఏంటిది అనే దాని మీద స్పష్టత రావాలి కదా. అయితే సీతారాం నాయక్ గారు, అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో 10 ఏళ్లుగా ఉండి కూడా మరి అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అడిగే వాళ్ళకి మీ సమాధానం? మేడం, 60 సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని చేసిరో ఒకసారి ఆలోచించండి.
ఇప్పుడు ఎన్ని ముందున్నాయి. ఇప్పుడు డిలిమిటేషన్ కావాలి, మహిళా రిజర్వేషన్లు కావాలి, నిన్న ఎన్ని జరిగినాయి మీరు ఒకసారి చెప్పండి. ఒకటా రెండా మూడా? ఈ 10 ఏళ్లలో గిన్ని జరిగితే 60 ఏళ్లలో మీరేం చేసిరో చెప్పరాదు. చెప్పాలి కదా, వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళు అడగను కూడా అడగం. కరెక్ట్. ఎందుకు అడగాలి? ఏం చేసిరు, ఏ కులాలు ఏం చేసిరో మాకు తెలియదా? ఏమైంది ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ సబండ వర్ణాల కృషితో చేసుకుని రేపు ఆడ ఉన్న కృష్ణయ్య గారో లేదా పెద్దలు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాం. మళ్ళీ ఎవరు పరిపాలిస్తున్నారమ్మా దీన్ని? అదే వారసత్వం కదా 70 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మా నోర్లు ఎందుకు పాటు చేస్తారు అనవసరంగా? ఏం కాదు, వాళ్ళు మాట్లాడే మాటల్లో విధానం లేదు, పద్ధతే కాదు అది. రైట్ రైట్ అండి. సో